హాయ్ ఫ్రెండ్స్, అసలు ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. సర్లే, ఆడపిల్లకి చిన్న చిన్న ఇబ్బందులు తగులుతుంటే నేర్చుకుంటుందిలే, ఓర్చుకుంటుందిలే, బయటకు వస్తుందిలే అని చెప్పేసి తల్లిదండ్రులు లేకపోతే తన కేర్ టేకర్స్ అనుకుంటారు. కానీ నిన్న మొన్న ఒక నిర్భయ కేసు జరుగుతుంటే కదిలే మూవింగ్ వెహికల్లో అఘాయిత్యానికి పాల్పడితే నిర్భయ అని చెప్పేసి ఒక గవర్నమెంట్ అంతా కూలదోస్తే మొత్తం నారీ శక్తి, ఉమెన్ పవర్ అంతా కూడా ఏకమై ప్రొటెక్షన్లు చేసి అన్ని రోజులు ఇబ్బంది అయితే ఒక గవర్నమెంట్ అంతా పడిపోతే నిన్న మొన్నటి దాకా జరిగిన ఇబ్బంది వల్ల అమ్మాయి నిర్భయ చట్టం తీసుకువచ్చినా కూడా ఏం లాభం లేకుండా అవుట్ పోస్ట్లో కంప్లీట్లీ సెక్యూరిటీ ఉండే ఒక హాస్పిటల్లో 10ల సంఖ్యలో డాక్టర్లు, 100ల సంఖ్యలో రోగులు, కంప్లీట్గా పర్యవేక్షణ, గవర్నమెంట్ పోలీసుల సెక్యూరిటీ మధ్యలో ఒక అవుట్ పోస్ట్లో ఉండే పోలీసు ట్రైనీ అలా డ్యూటీలో ఉండే డాక్టర్ని, అది కూడా సెమినార్ హాల్లో తీసుకెళ్ళి కళ్ళల్లో గాజొప్పులు గుచ్చి బాడీ అంతా కూడా ఛిద్రం చేసి ప్రైవేట్ పార్ట్స్లో అంతా కూడా చాలా ఇబ్బందికరంగా, చాలా దరిద్రంగా, నీచంగా, అసలు ఒక అబ్బాయి అండి, దీని గురించి మాట్లాడడానికి నాకు చాలా అసహ్యం వేస్తుంది. తను అంతా కంప్లీట్గా ఇచ్చేసి ఒక ఐ నో బ్రో, నాకు చెప్పడానికి కూడా అవ్వట్లేదు, ఒక అబ్బాయిగా 150 ml ఆఫ్ మ్యాన్ స్ప్రే, అసలు మెన్ యొక్క ఆ స్ప్రిమ్ కంప్లీట్గా అస్సలు నిజంగా ఎంత నరకం అనిపించి ఉంటుంది. అది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ గవర్నమెంట్ కాపాడడానికో లేకపోతే ఇంకో ఎఫర్ట్తోనో అమ్మాయి అంత దుర్భరమైన పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సైట్ చేసిన పోలీసులు అంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పేసి కాల్ చేసి రిపోర్ట్ చేశారంట. తర్వాత డాక్టర్ ఇన్వెస్టిగేషన్లో చూసిన తర్వాత తను అలా అఘాయిత్యం చేయబడేటప్పుడు వాడిని పట్టుకొని గోర్లతో ఊపిరి ఇంక బిగపట్టుకొని నొప్పులు తట్టుకోలేక రాగినప్పుడు చర్మం గుండె ఆ DNA శాంపుల్స్తో వాడినని కనుక్కున్నారు. ఒక సెక్యూరిటీ ఇవ్వాల్సిన పోలీస్ నా కొడుకు ఒక అమ్మాయికి నిర్భయ కేసు తెచ్చారు. ఏదో ఇంకొన్ని ఘటనల్లో షూటౌట్ చేశారు. చేసిన తర్వాత వీడు ఎంత ధైర్యం అంటే అసలు ఏం ఇంపాక్ట్ చూపిస్తున్నారు, గవర్నమెంట్ ఎందుకు వాడిని కాపాడడానికి ట్రై చేస్తున్నారు, లేకపోతే ఈ విషయాన్ని ఎందుకు వక్రీకరించడానికి చేస్తున్నారు నాకైతే తెలియట్లేదు. కంప్లీట్గా అసలు మీరేం చేసుకుంటారో చేసుకోండి, చంపేస్తారా చంపుకోండి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ని, ఒక ఐడియాని, ఒక రాంగ్లీ లైక్ స్పిరిటెడ్ పర్సన్ లాగా మాట్లాడితే ఎన్ని నిర్భయాలు వచ్చి ఏం లాభం అండి, ఎన్ని నిర్భయాలు వచ్చి ఏం లాభం? అసలు ఎక్కడికి వెళ్తుంది ఇండియా, అసలు ఎక్కడికి వెళ్తుంది? ఎస్పెషల్లీ పురాతన కాలం నుంచి ఆడది తక్కువగానే ఉంది, ఆడది ఆట వస్తువులాగా అని చెప్పేసి అనుకొని అదే తత్వం లేదా క్రూయల్టీ మగవాళ్ళలో కొనసాగుతుందా, లేకపోతే వేరే కారణం ఏదైనా కూడా మనిషి ఉసురు తీసే అంత పెద్ద కారణం అయితే ఉండదు కదా. అసలు ఏంటి అస్సలు బాస్, నిజంగా చెప్పడానికి కూడా 150 ml ఆఫ్ మెన్స్ స్ప్రిమ్ ఎంత నరకం అనిపించాలి. గాజొప్పుల్ని ప్రైవేట్ పార్ట్స్లో గుచ్చి బాడీ మొత్తం ఛిద్రం చేసేస్తే తను ఎంత నరకం అనుభవించి చచ్చిపోయి ఉండాలి. ఏంటి బాస్ అసలు అది? అసలు ఏం జరుగుతుంది ఏంటి? డెఫినెట్లీ దెర్ మస్ట్ బి సంథింగ్ టు బి published or like formulated in order to eradicate this particular bloody damn sprouting theory in India. It has to be stopped, it has to be enrooted, it